టు మిస్ టమాటో. ఈరోజు మిస్ టమాటోలో మనం చేయబోచున్న వంట. హలో అండి, కొబ్బరికాయ మరియు మామిడికాయ పచ్చడి తయారు చేద్దామండి. దీనికి కావాల్సిన పదార్థాలు కొంచెం కొత్తిమీర, మామిడికాయ, ఒక కొబ్బరికాయ, ఒక 6 పచ్చిమిర్చి సరిపోతుందండి. కొబ్బరికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకొని ఇవి మిక్సీ జస్ట్ ఒక్కసారి ఇట్లా తిప్పితే కోరినట్లు వస్తుందండి కొబ్బరికాయ. ఇదిగోండి, చూసారా ఎలా వచ్చిందో. పొయ్యి వెలిగించి బాండి పెట్టి బాండి వేడెక్కినాక అందులో కాస్తంత ఆయిల్ పోసి దీనిలో ఒక 5 పచ్చిమిర్చి 2 ఎండుమిర్చి వేసి వాటిని బాగా వేగనివ్వాలి. ఇందులోనే కాస్తంత కొత్తిమీర వేయాలి. ఇది కూడా వేగనివ్వాలి. ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుందండి. పచ్చి వాసన పోయేంత వరకు ఉంటే సరిపోతుంది. కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్క మరియు పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి అన్నీ మిక్సీ పట్టేయాలండి. ఇందులో కొబ్బరికాయ కలపకూడదు. కొబ్బరి తురుము ఉంది కదండి, దీనిలో మిక్సీ పట్టినటువంటి పేస్ట్ని ఇందులో కలిపి బాగా కలుపుదాం. అవునండి, ఇదంతా మొత్తం కలిపేద్దాం. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇది బాగా ఇలా మిక్సీ పట్టేసాక దీన్ని ఇలా ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టి ఉంచాలండి. కలిపినాక తర్వాత పోపేసుకుంటే సరిపోతుంది. కమ్మగా చాలా బాగుంటుందండి. సేమ్ రోటిలో పెట్టి మనం చేస్తాం కదండి, అలానే వస్తుందండి. మిక్సీలో చేసినట్టు ఉండదు, రోటి పచ్చడి స్టైల్లో ఉంటుంది. ముందుగా బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక పోపులు వేసుకుందామండి. పోపులు వేడెక్కాక కొంచెం కరివేపాకు వేసుకుందాం. పోపు రెడీ అయిందండి. ఇందులో మనం కొబ్బరి చట్నీ వేసుకుని పోపు పెట్టుకుందాం. ఇదిగోనండి, ఫైనల్గా కొబ్బరికాయ పచ్చడి రెడీ అయింది మనకి. పుల్లగా కమ్మగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. సేమ్ రోటి పచ్చళ్ళైనా అనిపిస్తుంది మీకు. అక్కడక్కడగా మామిడికాయ, కొబ్బరి తగులుతూ ఉంటుందండి. చాలా బాగుంటుంది. నచ్చితే టేస్ట్ చేయండి.